లగచర్లలో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం పర్యటన ముగిసింది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్ల ఘటనపై వివరాలు సేకరించింది. లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ బృందం సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంది. లగచర్లలో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం పర్యటన ముగిసింది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్ల ఘటనపై వివరాలు సేకరించింది. లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ బృందం సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంది. లగచర్లలో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం పర్యటన ముగిసింది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్ల ఘటనపై వివరాలు సేకరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఏదైతే లగచర్లలో కొద్దిసేపటి క్రితమే జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే లగచర్లలో గిరిజన మహిళలపై కావచ్చు, ఇతరులపై జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. ప్రభుత్వం ఫార్మా పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తండాల వద్ద అటు ఏదైతే భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయమే. వీటి అన్నిటికి సంబంధించి కూడా ప్రజెంట్ ఏదైతే లగచర్లు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు తండాలలో నెలకొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జాతీయ ఎస్టీ కమిషన్ వివరాలను సేకరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తండా ప్రజలతోటి నేరుగా మాట్లాడి వారి వద్ద వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ సందర్భంగా తాండా ప్రజలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారి పైన చేసినటువంటి దౌర్జన్యకాండను వివరించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా అటు ఏదైతే ప్రభుత్వం ఫార్మా పేరుతోటి తమ వద్ద భూములు లాక్కోవాలని చూస్తుందని కూడా మొదటి అంశంగా చెప్పంగా, దాంతో పాటుగా కలెక్టర్ పై జరిగినటువంటి దాడి సంబంధించి కలెక్టర్ పైన దాడి చేయలేదని కూడా మరోపక్క గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కలెక్టర్ కూడా నేరుగా తన పైన దాడి జరగలేదన్నా కూడా ప్రభుత్వం ఎందుకు తమ పైన దౌర్జన్యకాండకు దిగుతుందనే అంశానికి సంబంధించి కూడా వారు అటు ఎస్టీ కమిషన్ ని ప్రశ్నించడం జరిగింది. దాంతో పాటుగా అర్ధరాత్రి పూట ఇండ్లలోకి వచ్చి తమ వారిని, తమ కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం పైన అటు ఏదైతే ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటుగా తమ భూములు ఇవ్వబోమని, ఒకవేళ ఇచ్చినా కూడా మార్కెట్ ధర కంటే కూడా ఎక్కువగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఇలా పలు దఫాలుగా పలు ప్రశ్నలను కూడా ఏదైతే ఎస్టీ కమిషన్ కూడా అడగడం జరిగింది. అటు ప్రజల నుంచి కూడా వివరాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే పోలీస్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరినీ కూడా విడుదల చేయాలి బేసినట్టుగా అని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రాష్ట్ర సిఎస్ కావచ్చు, డీజీపీకి సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో తమకు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా వారు ఆదేశించడం జరిగింది. ప్రజెంట్ ఎస్టీ కమిషన్ కూడా ఒక అనుమానాన్ని లేవనెత్తడం జరిగింది. ఇక్కడ పెట్టేది నార్మల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇతర ఇండస్ట్రీలా లేకపోతే ఫార్మా ఇండస్ట్రీనా అనే అంశానికి సంబంధించి కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఎస్టీ కమిషన్ కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వలేదు. ఫార్మా ఇండస్ట్రీనా లేకపోతే ఇతర ఏదైనా ఇండస్ట్రీ కడుతున్నారా అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వలేదని కూడా ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ నేరుగా ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. 1300 ఎకరాలను సేకరించాలనుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సేకరిస్తుంది, మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఇవ్వాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా
ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కలెక్టర్ కు ప్రొటెక్షన్ లేకుండా కలెక్టర్ కూడా ఈ లగచర్ల గ్రామానికి ఎందుకు వచ్చారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే లగచర్లలో వారు పర్యటన ముగించుకొని సంగారెడ్డికి వెళ్లడం జరిగింది. అక్కడ జైల్లో ఉన్నటువంటి 16 ఏదైతే 21 మందిని వారితో నేరుగా మాట్లాడి వారి వద్ద కూడా వివరాలు సేకరించనున్నారు. అయితే వంశీ, భూమి ఇవ్వడం అనేది కేవలం డబ్బుతో కూడుకున్న విషయం మాత్రమే కాదని సెంటిమెంట్తో వ్యవహారం అని చెప్పేసి కూడా ఎస్టీ కమిషన్ చెప్పినటువంటి విషయం మనం చూసాం. దీనికి సంబంధించి లగచర్ల గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా లగచర్ల గ్రామాల ప్రజలతో కూడా మాట్లాడితే మాత్రం ఇది తమ తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి భూమి, తమకు ఇదే జీవనాధారం అనేది కూడా వారు చాలా స్పష్టంగా పని చెప్పడం జరిగింది. తమకు వచ్చిన పని కూడా ఇదే, చిన్నప్పటి నుంచి కూడా తాము చేసుకున్నటువంటి పని ఇదే అని, జీవనాధారం తమకు ఇదే అనేది కూడా వారు స్పష్టం చేశారు. ఏదైతే అద్దెకు పావేశ్వరంలాగా 5 లక్షలు 10 లక్షలు ఇస్తాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇతర కంపెనీ వాళ్ళు కూడా తమను అడుగుతున్నారని కూడా, కానీ బలవంతంగా ప్రభుత్వం కూడా లాక్కునే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎలాంటి ఇండస్ట్రీ పెడుతున్నారనే అంశానికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనేది కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. తాము మాత్రం తమ భూములు ఇవ్వబోమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వమని కూడా కొంతమంది తెగించి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.